ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం చర్చి చరిత్ర ఎందుకు ముఖ్యమో మాట్లాడుకుందాం. చాలామందికి హిస్టరీ అంటే కాస్త బోరింగ్గా అనిపించొచ్చు, కానీ ఇది కేవలం పాత కథల పుస్తకం కాదు. ఇది మన గుర్తింపు, మన నిజమైన హీరోలు, ఇంకా మనం నమ్మే సత్యం గురించి చెప్పే ఒక అద్భుతమైన కథ. చూడండి, ఈ ప్రశ్న వేస్తే చాలామంది ఏమంటారు? లేదు అనే అంటారు. ఎందుకంటే చరిత్ర అంటే ఏవో కొన్ని తేదీలు, పేర్లు గుర్తుపెట్టుకోవడం అనే చాలామందికి ఒక అభిప్రాయం ఉంది. కాని నిజంగా అంతేనా? ఒకవేళ చరిత్ర అంటే కేవలం బోరింగ్ ఫ్యాక్ట్స్ కాకుండా మన గుర్తింపు గురించి, మన హీరోల త్యాగాల గురించి, సత్యం కోసం జరిగిన గొప్ప పోరాటాల గురించి చెప్పే ఒక కథ అయితే, అప్పుడు చరిత్ర మనకు సంబంధించినది మాత్రమే కాదు, అది మనకు చాలా చాలా అవసరం కూడా. సరే, మరి మొదటి పాయింట్ ఏంటో చూద్దామా? చరిత్ర అనేది మనని నిజమైన వ్యక్తులకు, వాళ్ళ నమ్మకాలకు కలుపుతుంది. ఇది అచ్చం మన ఆధ్యాత్మిక వంశవృక్షాన్ని వెతుకున్నట్టుంటుంది. ఈ గొలుసును చూడండి, ఇది కేవలం పేర్ల లిస్ట్ కాదు. ఇది విశ్వాసం తరతరాలుగా ఒకరినుంచి మరొకరికి ఎలా చేరిందో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. యోహాను నుండి ఇగ్నేషియస్కు, ఆయన నుండి పాలికార్ప్కు, ఆ తర్వాత ఇరేనియస్కు, ఇలా విశ్వాసమనేది సజీవంగా ప్రవహించింది. ఇది చరిత్రను మనకు చాలా వ్యక్తిగతమైనదిగా మారుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం సినిమాల్లో చూసే హీరోలకి, చరిత్రలో ఉన్న నిజమైన వీరులకి ఎంత తేడా ఉందో. ఒకవైపేమో కల్పిత ప్రపంచాన్ని కాపాడే కల్పిత పాత్రలు, మరోవైపేమో నిజమైన మనుషులు. వాళ్ళు సత్యం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారు. వాళ్ల త్యాగాలు ఈరోజు మన జీవితాలపై ప్రభావం చూపాయి. ఉదాహరణకు, పౌలు జీవితంలో జరిగిన ఈ సంఘటన్నే తీసుకోండి. రాళ్లతో కొట్టి చనిపోయాడని వదిలేశారు. కాని ఆయన లేచి నిలబడి మరుసటి రోజే మళ్లీ సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. ఇది కథ కాదు, కల్పన కాదు, ఇదే అసలైన వీరత్వం. మన చారిత్రక వీరుల ధైర్యం అలాంటిది. సరే, ఇక రెండవ పాయింట్ ఏంటంటే, చరిత్ర అనేది కేవలం జరిగిపోయిన కథ కాదు. అది ప్రధాన నమ్మకాలకు, వాటికి వ్యతిరేకమైన ఆలోచనలకు మధ్య నిరంతరం జరుగుతున్న ఒక యుద్ధం లాంటిది. ఈ యుద్ధం గురించి అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆర్థోడాక్సీ లేదా సనాతన విశ్వాసం అనే మాటకి అర్థం తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ఇది తరతరాలుగా వస్తున్న క్రైస్తవ విశ్వాసపు అసలైన సత్యాలు, సిద్ధాంతాలన్మాట. అంటే చర్చ్ చరిత్రను మనం కేవలం జరిగిపోయిన సంఘటనల సమాహారంగా చూడకూడదు. ఒక రకంగా చెప్పాలంటే, ఇది బైబిల్లో ఉన్న సత్యం కోసం జరిగిన 2000 సంవత్సరాల యుద్ధం. ఈ యుద్ధంలో అసలు పనమేంటి? ఒకవైపు జ్ఞానవాదం, మార్సియోనిజం లాంటి విపరీత బోధలు సత్యాన్ని వక్రీకరించడానికి ప్రయత్నించాయి. మరోవైపు యేసు నిజంగా జీవించి, మరణించి తిరిగి లేచాడనే ప్రాథమిక సత్యాన్ని కాపాడటానికి సనాతన విశ్వాసం పోరాడింది. ఈ సత్యాలను కాపాడటానికే ఆ పోరాటమంతా. ఇక మూడో పాయింట్, ఇది మనందరికీ చాలా ముఖ్యమైనది. వేదాంతమంటే ఏదో పెద్ద పెద్ద పండితులకే సంబంధించింది అనుకుంటాం కదా, కాని అసలు నిజమది కాదు. ఈ ఆలోచనను ఈ పాయింట్ పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడ మెరియం వెబ్స్టర్ డిక్షనరీ వేదాంతం గురించి ఏం చెప్తుందో చూడండి. ఇది దేవుని గురించి, ఆయనకు ఈ ప్రపంచంతో ఉన్న సంబంధం గురించి అధ్యయనం చేయడమే అని అంటోంది. సరే, ఈ నిర్వచనం విన్నాక ఏమనిపిస్తుంది? ఇది ఎవరి గురించి మాట్లాడుతోంది? కేవలం పాస్టర్ల గురించా, లేక ప్రొఫెసర్ల గురించా? ఒక్క క్షణం ఆలోచించండి. సమాధానం ప్రతి ఒక్కరి గురించి. ఎందుకంటే దేవుని గురించి, ఈ ప్రపంచం గురించి మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిప్రాయముంటుంది. కాబట్టి మనమందరం ఒక రకంగా వేదాంతులమే. మనందరం వేదాంతులమే అన్నాం కదా, మరి మన గుర్తింపు ఎక్కడుంది? అదే మన నాలుగో పాయింట్. చరిత్ర మనకు ఒక పెద్ద కథలో భాగమనే గొప్ప గుర్తింపును ఇస్తుంది. ఇక్కడ బైబిల్లో ఉన్న ఒక ముఖ్యమైన వాక్యం చూద్దాం. యేసు స్వయంగా ఇచ్చిన ఈ వాగ్దానం సంఘం అనేది చరిత్రలో నిలిచి ఉండే ఒక సంస్థ అనే భావనకు పునాది వేసింది. దీనర్థమేంటంటే, ఈ రోజున మనం క్రైస్తవులుగా ఉన్నామంటే మనం మొదటివాళ్లం కాదు, మనం కొత్తగా దేన్ని కనిపెట్టాల్సిన పనిలేదు, ఇప్పటికే ప్రవహిస్తున్న ఒక జీవనాదిలో మనం భాగమయ్యాం అంతే. ఇది మనకు గొప్ప స్థిరత్వాన్నిస్తుంది. ఇక మనం చివరి పాయింట్కి వచ్చేశాం. ఈ రోజుల్లో చాలామంది అంటుంటారు, ఈ విశ్వాసమంతా పాత చింతకాయ పచ్చడి అని. ఆ విమర్శను ఈ పాయింట్ తిప్పికొడుతుంది. ఏమంటారు? ఇది చాలా పురాతనమైనది, పాత పద్ధతి, కాలం చెల్లిపోయింది, ఇప్పటి కల్చర్కి అస్సలు సెట్టవ్వదు. ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం కదా. చర్చి చరిత్ర వీటన్నిటికీ సమాధానం చెప్తుంది.
కాని చరిత్ర మనకి ఏం చూపిస్తుందంటే ఈ సందేశం ఏ కాలంలోనైనా అంతే శక్తివంతమైనది. ఎందుకంటే క్షమాపణ, ప్రేమ, రక్షణ ఇవి ఏ కాలంలోనైనా ఏ సంస్కృతిలోనైనా మనుషులకెప్పుడూ అవసరమే. చివరగా ఈ మాటిని గమనించండి, ఇది చాలా శక్తివంతమైన రూపకం. చర్చ్ చరిత్రను తెలుసుకోవడం అంటే మన విశ్వాసానికి ఆధ్యాత్మికంగా గాడ్ రేల్స్ పెట్టుకున్నట్టే. మనం దారి తప్పి విపరీత బోధల వైపు జారిపోకుండా ఈ గాడ్ రేల్స్ మనల్ని కాపాడతాయి. ఈ విశ్లేషణను ముగించే ముందు మనమందరం ఒక్కసారి ఆలోచించుకుందాం. మన జీవితాన్ని, మన ఆలోచనా విధానాన్ని నడిపిస్తున్న ఆ గాడ్రైల్సేవి. విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.